జూన్ 11వ తారీఖు సాయంత్రం మంత్రి పదవి ఎవరెవరికి దక్కుతుందో చెప్పాక ఏ శాఖలు ఎవరికి కేటాయిస్తారో మాత్రం రహస్యంగానే ఉంచారు చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. అయితే జూన్ 14వ తారీఖు సాయంత్రం శాఖలు ఎవరెవరికి ఏంటి అనేది కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఫామ్ అయిందని చెప్పచ్చు. 26 శాఖలు అయితే 25 వరకే ప్రస్తుతానికి ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు. దాని ప్రకారం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టరు, ఆయన జనరల్ అడ్మినిస్ట్రేషను, అట్లాగే లా అండ్ ఆర్డరు, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ఇంకా అలాగే కొన్ని పోర్ట్ఫోలియోస్ అనౌన్స్ చేయనివి ఇవన్నీ కూడా ఆయన చేతిలోనే పెట్టుకున్నారు. కొణిదెల పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టరు. అంతేకాకుండా ఆయనకి పంచాయతీరాజు, రూరల్ డెవలప్మెంటు, రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్టు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈ బాధ్యతలు కూడా నిర్వహిస్తారు. నారా లోకేష్ హెచ్ఆర్డి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంటు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ. కె అచ్చెన్నాయుడు అగ్రికల్చరు, కోఆపరేషను, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ అచ్చెన్నాయుడికి. కొల్లు రవీంద్రకి సంబంధించి మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్ డిపార్ట్మెంటు. నాదెండ్ల మనోహర్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైసు, కన్జ్యూమర్ అఫైర్స్. పి నారాయణ, పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అర్బన్ డెవలప్మెంటు. అనిత వంగల్పూడికి హోమ్ అఫైర్స్, అట్లాగే డిజాస్టర్ మేనేజ్మెంటు. సత్యకుమార్ యాదవ్కి హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేరు, మెడికల్ ఎడ్యుకేషన్ ఈ శాఖ కేటాయించారు. నిమ్మల రామానాయుడికి వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖను కేటాయించారు. అట్లాగే మొహమ్మద్ ఫరూక్ అయితే లా, జస్టిసు, అట్లాగే మైనారిటీ వెల్ఫేర్ ఇది కూడా ఫారూక్కి కేటాయించారు ఆ శాఖ. ఆనం రామనారాయణ రెడ్డికి ఎండోమెంట్స్ శాఖ ఇచ్చారు. అట్లాగే పయోలు కేశవ్కి అయితే ఫైనాన్సు, ప్లానింగు, కమర్షియల్ ట్యాక్సెస్, లెజిస్లేటివ్కి సంబంధించిన శాఖ. అనగాని సత్యప్రసాద్కి రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్. పార్థసారథికి హౌసింగు, ఐ&పిఆర్. ఇంకా బోలా వీరాంజనేయ స్వామికి సోషల్ వెల్ఫేర్, డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేరు, అలాగే సచివాలయం, విలేజ్ వాలంటీర్ది కూడా ఈ శాఖ వీరాంజనేయ స్వామికి. గొట్టిపేట రవికుమార్కి ఎనర్జీ శాఖని కేటాయించారు. కందులు దుర్గేష్కి టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ ఈ శాఖను కేటాయించారు. ఇంకా అట్లాగే గుమ్మడి సంజయరానికి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్. బీసీ జనార్దన్ రెడ్డికి రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇన్వెస్ట్మెంట్ శాఖ కేటాయించారు. టీజీ భరత్కి ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఫుడ్ ప్రాసెసింగ్. సవితకి బీసీ వెల్ఫేరు, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ వెల్ఫేరు, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శాఖను కేటాయించారు. అలాగే వాసంశెట్టి సుభాష్కి లేబరు, ఫ్యాక్టరీసు, బాయిలర్సు, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ని. కొండపల్లి శ్రీనివాస్కి ఎంఎస్ఎంఈ, ఎస్సీఆర్పి, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ రిలేషన్స్ కూడా. అట్లాగే రాంప్రసాద్ రెడ్డి అంటే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ట్రాన్స్పోర్ట్, రవాణా, యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖను కేటాయించారు. సో మొత్తం కూడా ఈ కూర్పు చూసుకుంటే చాలా బాగుందని చెప్తున్నారు క్యాబినెట్, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్కి సంబంధించి. సీనియర్లందరినీ కూడా చాలా వరకు పక్కన పెట్టినట్టుగా కనబడుతోంది మనకి. ఈ కూర్పు చూసుకుంటే చాలా కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టుగా, కొత్త రక్తానికి అవకాశం ఇచ్చినట్టుగా కూడా ఈ కూర్పులో పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు సమీక్షలు జరిపి ఈ కూర్పుని, ఈ ఏపీ క్యాబినెట్ శాఖల్ని కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఏదైనా కూడా ఏపీ క్యాబినెట్ మీద అయితే ప్రస్తుతానికి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. థ్యాంక్ యూ.